Hmm. Hi children, our houses. In that our houses, we are going to learn other kinds of houses. First one, igloo. Igloos are made of snow and are found in icy areas. Eskimos live in igloos. అంటే ఏంటి? ఈ యొక్క మంచుతోన కప్పబడి మంచుతో ఉండే ప్రదేశాలలో ఈ యొక్క ఈగ్లూస్ తయారు చేసి ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఏమంటారంటే ఎస్కిమోస్. నెక్స్ట్ వన్ వచ్చేసి టెంట్. టెంట్ ఈజ్ ఏ టెంపరరీ హౌస్ అండ్ కెన్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఈ టెంట్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఈరోజు ఇక్కడ ఉంటాం, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏదైనా వేరే ప్లేస్కి వెళ్తే మనతో పాటుగా ఆ ఇంటిని కూడా తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్ వన్ క్యారవాన్. ఏ క్యారవాన్ ఈజ్ ఎ మూవబుల్ హౌస్. ఇట్ ఈజ్ ఏ హౌస్ ఆన్ వీల్స్. ఇది ఎట్లా ఉంటుందంటే ఇది కూడా సేమ్. టెంట్ ఏమో మనం వెళ్ళి షిఫ్ట్ చేయాలి, ఇదేమో మనతో పాటుగా మూవ్ అవుతుంటుంది. క్యారవాన్ అనేది ఏంటంటే మనతో పాటుగా మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టిల్ట్ హౌజెస్. These are the houses built on sticks or poles. These are made in areas where it rains a lot. అంటే ఏంటి? అధికమైనటువంటి వర్షా ప్రాంతం ఉండేటటువంటి పరిస్థితులలో ఆ యొక్క ప్రదేశాలలో ఈ యొక్క హౌస్ను నిర్మించబడి ఉంటారు. దాన్ని ఏమంటే స్టిల్ట్ హౌస్ అంటే ఏంటి? స్టిక్స్ పైన లేకపోతే పోల్స్ పైన నిర్మించబడి ఉంటుంది. హౌస్ బోట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? హౌస్ బోట్స్ ఆర్ ఫ్లోటింగ్ హౌజెస్ found in lakes or other water bodies. An ideal house is one which has space, sunlight and fresh air. We should keep our house neat and clean. అంటే ఇదేంటి? ఈ ఫ్లోటింగ్ హౌస్ అనేది హౌస్ బోట్ అంటే ఎట్లా? అది కూడా వాటర్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీంట్లో స్పేస్, సన్లైట్ అన్ని కూడా, ఎయిర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఏ డర్టీ హౌస్ కెన్ మేక్ as sick. We should keep the windows open, let in fresh air and sunlight. అంటే మనం ఏంటి? ఒకరోజు స్నానం చేయకపోతే ఏ విధంగా అయితే మనకు డర్టీ అంటే ఎంతంటే అంటే ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది మన దగ్గర స్మెల్. అదే రకంగా ఇల్లు కూడా ఏదంటే ఫ్రెష్ ఎయిర్ రావాలి, మంచిగా మనం అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటంటే ఫ్రెష్ ఎయిర్గా ఉండాలి, ఎయిర్ ఉండాలి, ప్లస్ సన్లైట్గా ఉండాలి, ఓపెన్గా గాలి రావాలి. ఏ క్లీన్ హౌస్ ఈజ్ ఏ హెల్తీ హౌస్. అంటే మన ఇల్లు నీట్గా ఉంటే మనం అందరం కూడా ఎలా ఉంటాం? ఆరోగ్యంగా ఉంటాం. వీ కెన్ ఆల్సో గ్రో ప్లాంట్స్ నియర్ అవర్ హౌజెస్ ఆర్ అవర్ బాల్కెనోస్. బాల్కెనో అంటే ఏంటి? మన యొక్క ఇంటి యొక్క వసారా ఉంటుంది కదా పైన, సో దానిలో కానీ మన ఇంటి చుట్టుముట్టు కానీ ఎక్కువగా చెట్లు పండించుకుంటే, చెట్లు పెంచుకుంటే, మొక్కలు నాటుకుంటాం. మన పరిసర ప్రాంతాలలో ఎక్కువగా చెట్లు నాటుకోవడం వల్ల మనం ఎట్లా ఉంటామంటే హెల్త్ఫుల్గా ఉంటాం. సో మనం అందరం కూడా ఏం చేయాలి? మన నియరెస్ట్ ఇంటి పక్కన కానీ మన బాల్కనీలో కానీ చెట్లు బాగా పెంచుకోవాలి.